కేసీఆర్ గారు అంటే మీకు ఎందుకు సార్ అంత కోపం? అట్లా ఉండదమ్మా. బండి సంజయ్ గారికి మీకు మనస్పర్ధలు ఉన్నాయని బయట వార్తలు, అది ఎంతవరకు నిజం? ఇవన్నీ రాంకు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేయకండి మీరు. కార్యకర్త వెంకటరమణ గారిని మీరు తిట్టారు. ఏది ప్రూఫ్ చూపించండి. పైచ్యులు అందరూ అంతటా ఉంటారమ్మా. ఇక్కడ కూడా ఉన్నారు కొందరు పైచ్యులు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కానూరి క్రియేషన్స్. ఈరోజు మనతో ఉన్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే ఒక రాజకీయ నాయకుడు అని చెప్పాలా, ఒక ఆర్టిస్ట్ అని చెప్పాలా, ఈయన గురించి ఏం చెప్పాలి? సో అందుకే ఆయన గురించి ఆయన చెప్పడానికి వచ్చారు. ఎవరో కాదు, ది గ్రేట్ బాబు మోహన్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. చాలా కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు. అవును, నిన్న అంతా తిరిగి వచ్చాను కదా, కాన్ఫరెన్స్ పోయిస్తే నీరసం ఉంటుంది. సార్, ఈ ఆల్ ఇండియా సోలో అందగాడికి పాన్ అంటే ఇష్టం అని చాలా మందికి తెలిసిన విషయమే. పాన్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఏమీ లేదు, ఏదన్నా తినాలనుకుంటే తినడమే. సరదాకి తనికెళ్ళ భరణి నాకు కొంచెం తినరా అనేవాడు. తిన్నా. కొంచెం తినడం ఎక్కువ అలవాటు. తిన్న తర్వాత వాడే అన్నాడు, రేపు ఇదే టైంకి అడుగుతారా నువ్వు అన్నాను. ఏపా అన్నా. కరెక్ట్గా అదే టైంకి అడిగినామని మరుసటి రోజు, అరే పానుందారని. అయిపోయినవరా అన్నాడు. అలా సరదాకి అలవాట్లాగా ఏం కాదులే. కానీ నాకేది అలవాట్లు ఉండవు. ఎందుకంటే నో అంటే నోయే, ఎస్ అంటే ఎస్, అంతే తప్ప నేను ఎడిక్ట్ అయిపోయి అంత పెద్దగా ఏది ఉండవు. ఓకే సార్, మీకు ఇష్టమైన పానే మీ ప్రాణం తీయబోయింది. అది ఎప్పుడుదో 15 years అయిపోయింది. అది 15 years అయిపోయింది. అదే ఇప్పుడు అంటే మీకు చాలా ఇష్టమైన పాన్ కదా సార్, అందుకే అడుగుతున్నా. పాను ఇష్టమే ఉంది, అది భోజనం కాదు కదా. సరదాగా వేసుకునేవాడిని. ఓకే సార్, సరదానే. అబ్బే పెద్ద ఇష్టము దానికి ఏదో మనం బానిసలం అయిపోయి అట్లా కాదు. ఇష్టం సరదాగా వేసుకొని నవ్వులుకుంటూ, చంద్రబాబు గారి ముందు కూడా నవ్వులుకుంటూ మాట్లాడేది. కేసీఆర్ గారు అంటే మీకు ఎందుకు సార్ అంత కోపం? నాకేం కోపం? కోపం లేదా? అబ్బే ఇప్పుడు మీ మీద కూడా ఉండాలి కదా. మరి నా రెస్ట్ జడగొట్టారు, అట్లా ఉండదమ్మా. మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే సార్, అంటే మీరు తవ్వించిన చెరువులన్నీ కేసీఆర్ గారు మోయిస్తున్నారు. కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి నిలబెట్టిన ఎమ్మెల్యే. నేనేమో పూడికలు తీసి చెరువులు నింపి వ్యవసాయానికి నీళ్లు వాడాను. నా టికెట్ గుంజుకొని ఎమ్మెల్యే అయినతనేమో చెరువులు పూర్తి చేసి అమ్ముకుంటున్నాడు. బండి సంజయ్ గారు, మీరు బీజేపీ పార్టీనే, కానీ బండి సంజయ్ గారికి మీకు మనస్పర్ధలు ఉన్నాయని బయట వార్తలు, అది ఎంతవరకు నిజం? అయ్యో, నా తమ్ముడమ్మా. నన్ను అన్నయ్య అంటాడు, నేను తమ్ముడు అంట. ఢిల్లీ నుంచి కూడా మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు, అన్న ఎలా ఉన్నారని. మేము బాగా క్లోజ్ అమ్మా. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను నా తమ్ముడు కోసం ఎర్ర టెండర్లో తిరిగి గెలవాలని. మేము బాగా క్లోజ్గా ఉంటాం కనుక రాంగ్ అమ్మా. ఒకప్పుడు మూవీస్ ఎక్కువగా చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారో లేదో కూడా జనంకి తెలియట్లేదు. మూవీస్ ఆపేసి కొన్ని షోస్కి జడ్జిగా వస్తున్నారు అని అంటున్నారు. మూవీస్ ఆపేశారా మీరు? ఇంకా ఒకటే సినిమా నేను జడ్జి చేసేది, చిన్నపిల్లల ప్రోగ్రాము. సినిమా నా వృత్తి. సినిమా కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నా వృత్తి. కెమెరా ముందే యాక్ట్ చేయటం. ఎందుకంటే ఉద్యోగం, నేను గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ అది నా వృత్తిగా పెట్టుకున్నాను. కనుక నాకు ఎప్పుడైనా నాకు నచ్చిన అవకాశం ఏదైనా వస్తే నటిస్తూ ఉంటుంది నా వృత్తి కాబట్టి. ఓకే సార్, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు సినిమాల్లో చేయకూడదన్నారు.
అంటే రూల్స్ ఒప్పుకోమన్నారు. అప్పుడు సినిమాలు చేయకూడదని అంటే చేయకుండా ఉండాల్సి వచ్చింది. దాంతోపాటుగా అప్పుడు కథలు తయారయ్యేటప్పుడే బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అని రాసేవాళ్ళు మా క్యారెక్టర్స్. కనుక నేను ఎప్పుడైతే మినిస్టర్గా ఉన్నాను చేయకూడదో వెంటనే బాబుమోహన్ చేయట్లేదు కదని కథలోనే మా క్యారెక్టర్లు రాయటం మానేశారు. ఇక ఏదో కామెడీ క్యారెక్టర్ రాసేది, అది ఎవరు అవైలబుల్గా దొరికితే వాళ్ళని పెట్టేవాళ్ళు. అలా కొంచెం నేను గ్యాప్ వచ్చింది మినిస్టర్గా ఉన్న టైం, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. వేరే ఇంకేదో గొడవలు ఏం కావు, అసలు ఏం లేదు. చేయకూడదు అన్నారు చంద్రబాబు గారు, నాకు కామెడీ మంత్రి వద్దు అన్నారు, చేయలేదు అంతే. అంతేగాని ఇతరత్ర కారణాలు ఏం లేవు. ఓకే సార్, కొన్ని షూటింగ్స్ సమయంలో బ్రహ్మానందం గారికి మీకు చిన్న క్లాషెస్ ఉన్నాయంట, అది నిజమేనా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్ని అబద్ధాలు నేర్చుకుని వచ్చినట్టు మీరు. నిన్ననే కదా ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళినా బావాని కౌగులించుకున్నాడు, బావాని నేను కౌగులించుకున్నా, ముద్దులు పెట్టుకున్నాం. మీకు ఈ రాంగ్ న్యూస్ ఎవరు చెప్పారు? అబ్బే అదేం లేదండి, మేము చాలా క్లోజ్గా ఉంటాం. కోట గారు నేను కానీ, బ్రహ్మానందం నేను కానీ, మీ ముగ్గురం మళ్ళీ బాగా క్లోజ్గా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్లో కోట శ్రీనివాస్ గారిని కొంచెం వెటకరించినట్టుగా మాట్లాడారు, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అది ఆయనకు ఏం రిలేషనో నాకు తెలియదు, ఆయన అన్నది ఎప్పుడూ నాకు తెలియదు. నాకు తెలియని దాని గురించి నేను ఎందుకు మాట్లాడాలా? ఓకే సార్, ఆయనకు సంబంధించింది అయితే ఆయన మాట్లాడుకుంటారు. ఓకే సార్, మధ్యలో నేను దూరటం ఎందుకు? దాన్ని ఎడల్పు చేసి అంటే మీకు అత్యంత సన్నిహితులు కదా, సన్నిహితులం కనుకనే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే కార్యకర్త వెంకటరమణ గారిని మీరు తిట్టారు, ఏది ప్రూఫ్ చూపించండి. క్రియేట్ చేశారండి ఎట్లా. ఇప్పుడు నా టికెట్ గుంజుకొని పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన ఆయనకి ఇది అలవాటు. ఆయన గతంలో కూడా ఇట్లాంటివి 5-6 చేసిండు. అట్లా నేను ఆనంద్ అన్నట్టుగా క్రియేట్ చేసి నా వాయిస్ వేయించి మిమిక్రీ ఇలాగా నేను ఇట్లుంటాను కన్నా ఫిగర్ మాట్లాడుతుంటుంది అంతే తప్ప నేను తిట్టినట్టుగా కానీ మీ ఇద్దరం గల్లాలు పట్టుకున్నాడు ఎక్కడ లేదు. వాడు పిల్లగాడు, చిన్న పిల్లోడు, బట్టల షాప్లో పనిచేస్తున్నాడు. వాడితోటి నేను ఎందుకు తిడతా, నాకేం పని. కేటీఆర్ గారు ఐటీ సెక్టార్ని చాలా డెవలప్ చేశారు సార్, ఒకసారి దాని గురించి మీ మాటల్లో చెప్తారా? ఆయన ఏం చేసిండో నాకు తెలియదు, నేను ఆయన ఎమ్మడి పోయి చూడలేదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా డ్యూటీ నేను చేసిన బ్రహ్మాండంగా. కనుక ఆయన దాని మీద నేను కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు అంత కామెంట్ చేయాలన్నంత ఉత్సాహం కూడా నాకు లేదు. ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే, తప్పదు. ఎవరి పోర్టుపోలియోలో వాళ్ళు పని చేయాలి, తప్పదు. తెలుగుదేశం మీకు సీట్ ఇవ్వలేదు కాబట్టే మీరు బీజేపీలోకి వచ్చారన్న వార్తలు వినబడుతున్నాయి, దాన్ని మీరు ఎంతవరకు ఖండిస్తారు? నేను టీడీపీలోంచి టీఆర్ఎస్లోకి వెళ్ళాను. అంటే ఇక్కడ టీడీపీ క్లోజ్ అయింది, నేనే లాస్ట్ క్యాండిడేట్. టీఆర్ఎస్లోంచి నేను బీజేపీలోకి వచ్చాను. అంటే బీజేపీ టీడీపీ ఒకటే, రెండు మిత్రపక్షాలు. ఎన్టీ రామారావు గారు మిత్రపక్షంగా పెట్టుకొని బీజేపీకి, అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేది, కలిసి పనిచేసినాయి. స్టేట్లోనేమో టీడీపీ కంట్రోల్లో పనిచేసే వాళ్ళు, గెలిచిన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలేమో కేంద్రంతో కలిసి పనిచేసేవాళ్ళు. కనుక మిత్రపక్షం. కనుక నాకు టీడీపీ వేరు బీజేపీ వేరు కాదు. అప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీ ఆయన, టీడీపీలోంచే టీఆర్ఎస్. టీడీపీ టీఆర్ఎస్ ఒకటే. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పేరే కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నాడు, తారక రామారావు గారు. అంటే శిష్యుడు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు గారికి అన్నయ్య అని పిలుస్తాడు, తమ్ముడనే పిలిచేది. అంత ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్న ఇది.
అంతే తప్ప నేను కాంగ్రెస్లోకి పోతే మారినట్టు. ఓకే. టీడీపీ బీజేపీ ఒకటే కాబట్టి మారటం కాదు. ఆ పార్టీ లేదు కనుక ఈ పార్టీలో ఉన్నాను అంతే. ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్స్ గురించి, ఏపీలో జరిగిన డెవలప్మెంట్స్ గురించి ఒక్కసారి మీ మాటల్లో చెప్తారా? నాకేం సంబంధం? నేను ఆ స్టేట్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు? పోనీ తెలంగాణ గురించే మాట్లాడండి సార్. తెలంగాణకు నేనున్నప్పుడు పనిచేశాను. ఇక్కడ ఏం జరగాలో అన్నీ జరిగినాయి. ఐటీగా కూడా అప్పుడే వచ్చింది, హైటెక్ సిటీ అప్పుడు చంద్రబాబు గారి హయాంలోనే వచ్చింది. ఆ తర్వాత ఐటీ బాగా ఇంప్రూవ్ అయింది ఇక్కడ. అంతే తప్ప అసలు ఏమీ లేకుండా అక్షరాభ్యాసం చేసినట్టుగా చేసి టీఆర్ఎస్ తెచ్చింది కాదు. ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక వ్యవస్థ ఉంటే వ్యవస్థను నడపాలి కదా, నడుపుతున్నారు అంతే. దాన్ని పుట్టించి నడిపితే క్రియేట్ చేసినట్టు ఉన్నదాన్ని నడుపుతున్నారు. నడపడం కోసం మంత్రి అయింది, గవర్నమెంట్ ఉన్నది కనుక గవర్నమెంట్ పనిచేయాలి కనుక పనిచేస్తుంది. అంతేగాని తెచ్చింది మాత్రం టీడీపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు. మీ బీజేపీ నాయకులు ప్రజల కోసం ఏమీ చేయట్లేదు, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ప్రధానమంత్రులు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగినాయి. మిత్రపక్షంగా ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ సెంట్రల్ నుంచి వస్తాయి, స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ స్టేట్ నుంచి వస్తాయి. డెవలప్మెంట్ రెండు ఫండ్స్ కలిపే నడుస్తాయి కనుక కొందరు ప్రధానమంత్రులు ఎక్కువగా ఇవ్వచ్చు, కొందరు తక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా చూసుకోవాలి. ఆ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ చేయలేదు అంటారు. ఈ గవర్నమెంట్కి రాలేదు కదా, అసలు బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాలేదు. వస్తే ఈ ట్రిప్పులో రావచ్చు, వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం మీద చాలా రకాల వ్యతిరేకాలు ఉన్నాయి. యువత ఫేవర్గా లేరు, నిరుద్యోగులు ఫేవర్గా లేరు, ఉద్యోగులు ఫేవర్గా లేరు, మహిళలు ఫేవర్గా లేరు, చేతి వృత్తుల ఫేవర్గా లేరు, రైతులు ఫేవర్గా లేరు. ఇవన్నీ చాలా ఉన్నాయి కనుక ఇవన్నీగా కూడా బీజేపీకి బీజేపీ పార్టీ మోడీ గారు బాగా చేస్తున్నారు. మోడీ గారు చాలా నేరుగా ఫండ్స్ గ్రామ రైతులకు పోయే డబ్బులు రైతులకు పోతున్నాయి, వాళ్ళ ఖాతాలలో వేసి ఇంకా రకరకాల డెవలప్మెంట్లకు సంబంధించిన పనులు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ట్రైన్స్ కూడా 2 వందే భారత్ ట్రైన్స్, 2 కొత్త ట్రైన్స్ కూడా మనకి ఇచ్చారు కోట్లాది రూపాయలతో. ఎరువుల ఫ్యాక్టరీ రామగుండం మనకిచ్చారు మోడీ గారు. అలా చాలా కార్యక్రమాలు మోడీ గారు డైరెక్ట్గా పేదవాళ్ళని ఆదుకుంటున్నారు, పేద రైతులను ఆదుకుంటున్నారు కనుక ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు. ఓకే సార్, తదుపరి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని మీరు చెప్పగలరా? ఎప్పుడట్లా చెప్పడమ్మా, నేను ఖచ్చితంగా 200 సంవత్సరాలు ఎవడన్నా మీకు గెలుస్తారని రేపటిది ఎవడికి తెలియదు కదమ్మా. రేపటిది అంటే ఒక చిన్న తెల్లారినాక ఎవడుంటాడో ఎవడు పోతాడో కూడా తెలియదండి. ఒక నమ్మకం ఉందా సార్? అంటే ఇప్పుడే చెప్పిన ఇంతకుముందు ఆన్సర్లోనే చెప్పాను, వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మీద వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల్లో అవన్నీ మాకు ప్లస్ అయితే, ఎందుకంటే మా ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కాబట్టి, జేజేలు అందుకుంటున్నారు పక్క దేశాల నుంచి కాబట్టి డెఫినెట్గా మాకు ప్లస్ అవుతాయని నేను చెప్పిన ఆన్సర్ ఆల్రెడీ. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా మూవీస్ చేస్తున్నారా లేకపోతే? అది నా వృత్తి అమ్మా, 3 సార్లు చెప్పిన. అంటే ఇంకా ఆల్రెడీ రన్నింగ్ లో మూవీస్ 9 సినిమాల దాకా ఉన్నాయి. 9 సినిమాల దాకా. సీరియల్స్ 2 ఉన్నాయి. ఇంకా షోస్ ఇవన్నీ ఏమన్నా? షోస్ గీసు చేసేటోళ్ళం కాదమ్మా మేము. అది సార్ జడ్జిగా అది ఒక దాంట్లో చేస్తున్నాను, చిన్నపిల్లలది జీ తెలుగులో చేస్తున్నాను. నేను, జయప్రద గారు, శ్రీదేవి గారు జడ్జిలు. కాంగ్రెస్ లో చూసుకుంటే రేవంత్ రెడ్డి పవర్ఫుల్ లీడర్ అని అంటున్నారు. సో నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? నేను ఇప్పుడే చెప్పిన, మా బీజేపీ అధికారులకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మోడీ గారు చేసే ఆయన పనితనం అది ఈ పార్టీ గెలవడానికి బాగా ఉపయోగపడేలా ఉంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో జనాల గురించి ఆలోచించే ప్రెస్ మీట్ల కన్నా వాళ్ళు తిట్టుకోవడం ప్రెస్ మీట్స్ ఎక్కువ ఉంటున్నాయి సార్. అది ఎంతవరకు సమంజసం అంటారు? పైచ్యులు అంతటా ఉంటారమ్మా, ఇక్కడ కూడా ఉన్నారు కొందరు పైచ్యులు. కానీ కొందరు పైచ్యులు ఏంటంటే
క్వశ్చన్ ఒకటి ఉంటుంది, వాడు చేసే అక్కసు ఇంకొక రకంగా ఉంటుంది. అసలు దీనికి దానికి సంబంధం ఉండదు. వాడు దూషించడమే లెక్క. కింద పడ్డ బాంఛిత అనాలా, మీద పడ్డ బాంఛిత అనాలా. కానీ ఆ క్యారెక్టర్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. కనుక వాళ్ళు అసలు జనాన్ని వదిలేసి, పరిపాలనను వదిలేసి ఒకరినొకళ్ళు తిట్టుకునేది అది సంస్కారం కాదు. నేను అందుకని నేను అవాయిడ్ చేస్తాను. నేను ఎదుటోళ్ళ గురించి కామెంట్లు చేసుడు, ఎదుటోళ్ళ గురించి ఏదైనా అది సంస్కారం ఉన్నోడు మాట్లాడకూడదు అలా. ఓకే సార్, నెక్స్ట్ ఎన్నికల్లో సీట్ కన్ఫర్మ్ అయిపోయిందా సార్ మీకు? అది పార్టీ తీసుకుంటుందమ్మా నిర్ణయం. మేము మాకు టికెట్ వచ్చిందని కానీ నాకే అని కానీ మేము మాట్లాడకూడదు. రూల్ బీజేపీ పార్టీలో పోటీ చేయమన్నప్పుడు పోటీ చేయాలి. ఎక్కడి నుంచి పోటీ చేయాలి అది కూడా పార్టీ చెప్తుందమ్మా. అది కూడా పార్టీ చెప్తుంది. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు 119 నియోజకవర్గాలకు 119 ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి దిగినారు. అందుకే వాళ్ళు సర్వే చేసుకుంటారు, పార్టీ మళ్ళీ సర్వే చేపిస్తుంది, ఎవడు అర్హులైతే వాడికి టికెట్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. చూసారు కదండి బాబు మోహన్ గారు చెప్పిన విశేషాలు. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా కానూరి క్రియేషన్స్.